అలానే మిస్సెస్‌రావు. ఏ ముహూర్తాన లోకేష్ గారు రెడ్ బుక్‌ని పరిచయం చేశారో గానీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముంబైలో కూడా ఇప్పుడు రెడ్ బుక్ మాట వినిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అంటే ఏబీపీ నిర్వహించినటువంటి నెట్వర్క్ సమావేశంలో గెస్ట్‌గా పార్టిసిపేట్ చేశారు లోకేష్ గారు. ఆ సందర్భంగా అక్కడ హోస్ట్ రెడ్ బుక్‌లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా అని చెప్పేసి అడిగారు. అడిగితే లోకేష్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, టోటల్ రెడ్ బుక్‌లో 3 పేజీలు మాత్రమే ఇప్పటికి ఓపెన్ అయ్యాయి. ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరా అనేది భవిష్యత్తులో మీకు తెలియబోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. అంటే రెడ్ బుక్ అనేది నేషనల్ మీడియాలో కూడా ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఆయన ముంబైకి వెళ్ళారు. ముంబైకి వెళ్ళి ఐడియాస్ టు ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని ఏబీపీ నెట్వర్క్ నిర్వహించింది. దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేసి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి కానీ ఒక రకమైనటువంటి జలక్ అది. అసలు రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అన్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు పదే పదే సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లలో చెప్తూ ఉన్నారు. మరి డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. మరి ఆ డిజిటల్ బుక్ అనేది ఎందుకు ప్రాచుర్యం పొందలేదు? ఓన్లీ రెడ్ బుక్ ఎందుకు ప్రాచుర్యం పొందింది? ఈవెన్ రెడ్ బుక్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో రెడ్ బుక్కి సంబంధించినటువంటి అంశాన్ని కేటీఆర్ గారు కూడా ప్రస్తావిస్తున్నారు. ఆయనేమో పింక్ బుక్ అని పెట్టుకున్నారు, ఆయనేమో డిజిటల్ బుక్ అని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా రెడ్ బుక్ నుంచి వచ్చినటువంటి ఆలోచనలే. అసలు ఎందుకు ఏ ఉద్దేశంతో రెడ్ బుక్ అనే దాన్ని లోకేష్ గారు పరిచయం చేశారు అని అంటే, 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు ముఖ్యమంత్రిగా. ఆ సమయంలో సామాన్యులను కూడా వదలకుండా, జర్నలిస్టులను కూడా వదలకుండా ఇళ్ల మీదకి పోలీసులను పంపించి అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ లీడర్లని, క్యాడర్లని సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలాంటి అలజడి జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరెవరు చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ వివరాలని సేకరించేటువంటి పనిలో ఆయన రెడ్ బుక్ అనే దాన్ని ఓపెన్ చేశారు. యువగళం స్టార్ట్ చేశారు ఆయన. ఆ యువగళంలో ప్రతి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తూ ఆ రెడ్ బుక్లో రాసుకుంటూ వచ్చారు. దాన్ని ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్లో ఉండేటువంటి వాళ్ళని చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించాలో ఆలోచించండి అని చెప్పి ఇచ్చారు ఆ బుక్. ఇప్పుడు ఆ బుక్లో 3 పేజీలే అయినాయి. ఇంకా మరి ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు. ఆ పేజీల్లో ఎవరెవరు ఉన్నారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో లేదో కూడా తెలియదు. భవిష్యత్తులో చూడండి అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరు రెడ్ బుక్లో ఉందా లేదా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.